ఎన్నాళ్ళో దాచుకున్న పగలు ఇలా ప్రతీకార సుంకాల రూపంలో ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. అమెరికా చైనా వాణిజ్య యుద్ధం రోజు రోజుకి ముదురుతోంది. డ్రాగన్ కంట్రీ మీద సుంకాలను 245% పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్ని వణికిస్తోంది. అమెరికా నిర్ణయంతో ఇప్పుడేం జరగబోతోంది? ఈ యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదా? వాళ్ల ప్రతీకారాలు ప్రపంచం ప్రాణాల మీదకు వస్తోందా? చైనాను వదిలేది లేదంటున్న ట్రంప్ నిర్ణయాల వెనక అసలు స్ట్రాటజీ ఏంటి? మొన్న 125, నిన్న 145, ఇవాళ 245. చైనా యాక్షన్కు ట్రంప్ వైల్డ్ రియాక్షన్. చైనాపై సుంకాలను 245% పెంపు. ఇప్పుడు ట్రంప్ ఎందుకీ నిర్ణయం తీసుకున్నట్లు? సుంకాల పోరులో తగ్గేద్దలే అంటున్న దేశాలు. మరిప్పుడు చైనా ఏం చేయబోతోంది? ఈ వాణిజ్య యుద్ధం ఇప్పట్లో ఆగదా? టారిఫ్లతో ట్రంప్ రాస్తున్న యుద్ధమిది. ఎలా ముగుస్తుందో ఏం చేస్తుందో ఇప్పుడే అంచనా వేయలే. రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధమైన ప్రపంచంలో ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తున్న పరిణామమిది. త్వరగా ముగియాలి, నార్మల్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటుంటే ఇంతకు మించి జరగదు అనుకున్న ప్రతిసారి అది రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నాడు ట్రంప్. అమెరికా తీరు ఇలా ఉంటే చైనా కూడా తగ్గేదలే అంటోంది. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. లేటెస్ట్ గా చైనాపై అమెరికా ఏకంగా 245% టారిఫ్ విధించింది. ఇప్పటికే చైనా వస్తువులపై ట్రంప్ సర్కార్ 145% సుంకాలు విధించగా చైనా కూడా అమెరికా వస్తువులపై 125% టారిఫ్ పెంచింది. దీంతో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ముదిరిన ట్రేడ్ వార్ ఇంకా ఎక్కడి వరకు వెళుతుందోనన్న ఆందోళన కొనసాగుతున్న వేళ ట్రంప్ నిర్ణయం సంచలనంగా మారింది. చైనాపై అమెరికా టారిఫ్లు పెంచుకుంటూ వస్తుంటే జిన్పింగ్ సర్కార్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికాపై భారీగా సుంకాలు పెంచుతోంది. ఇప్పుడు అమెరికా 245% విధించడంతో మళ్లీ అమెరికాపై చైనా ఎంతవరకు సుంకాలు విధిస్తుందోనన్న ఆందోళనలు కనిపిస్తున్నాయి. ఈ టారిఫ్ల ప్రభావంతో అమెరికాలో ఇతర దేశాల వస్తువులతో పోలిస్తే చైనా నుంచి దిగుమతయ్యే వస్తువుల రేట్లు ఆకాశానికి తాకనున్నాయి. అమెరికా చైనా సుంకాల విషయంలో ఓ ఒప్పందానికి రాబోతున్నాయనే ప్రచారం జరుగుతున్న వేళ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరిని షాక్కు గురిచేసింది. మరోవైపు అమెరికా సుంకాలు విధించినా తమ ఆర్థిక వృద్ధి మెరుగ్గానే ఉందని చైనా చెబుతోంది. మొదటి త్రైమాసికంలో 5.4% వృద్ధిని నమోదు చేసినట్లు వివరించింది. అంటే ఒక రకంగా అమెరికా మీద ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని చెప్పకనే చెప్పినట్లే అనే చర్చ జరుగుతోంది. అమెరికా వస్తువులపై 125% సుంకాలు విధించడం, ఇక చైనా ఎగుమతి చేసే అరుదైన ఖనిజాలు, ఇతర వస్తువులను నిలిపివేయడం లాంటి ఘటనలను అమెరికా జీర్ణించుకోలేకపోతోంది. బీజింగ్ ఎగుమతి ఆంక్షలు, ప్రతీకార సుంకాలకు సమాధానం చెబుతూ 245% సుంకాలు పెంచుతున్నట్లు ఆయన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా సుంకాలు చైనా ఎగుమతిదారులను చాలా దెబ్బతీస్తున్నాయి. లాభాల మార్జిన్లను భారీగా తగ్గించాయి. కొన్ని సంస్థలు పూర్తిగా ఎగుమతులను నిలిపేశాయి. టెక్స్టైల్ కంపెనీలు యుఎస్ కు ఎగుమతులను పూర్తిగా నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ఎగుమతి ఆదాయాలు చైనా ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన తయారీ రంగాన్ని బలహీనం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలతో కుదేలైన పారిశ్రామికోత్పత్తి మరింత ఒత్తిడిని ఎదుర్కొంటోంది. చైనాపై ట్రంప్ ప్రకటించిన యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ట్రంప్ నిర్ణయాల వెనుక డ్రాగన్ కంట్రీని వాణిజ్యపరంగా ఒంటరిని చేయాలన్న లక్ష్యం కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. ప్రపంచంలోని కొన్ని కీలకమైన దేశాలతో చైనా వ్యాపార సంబంధాలను తగ్గించడమే లక్ష్యంగా అమెరికా వ్యూహరచన చేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై భారీ టారిఫ్లను విధించి కూడా చైనా మినహా వాణిజ్య చర్చల కోసం వాటిని 90 రోజుల పాటు నిలిపేసింది. అందుకే ఆయా దేశాలతో టారిఫ్లపై చర్చలను చైనాపై ఆయుధంగా ప్రయోగించాలని నిర్ణయించింది. చర్చలకు వచ్చే కీలక దేశాలు చైనాతో సంబంధాలను తగ్గించుకునేలా ఒప్పందాలు చేసుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది.
దాదాపు 70 దేశాలతో ట్రంప్ సర్కార్ ప్రస్తుతం చర్చలు జరుపుతోంది. వీటిని వాడుకుని ఆయా దేశాలు తమ ప్రాంతాల నుంచి చైనాకు ఎలాంటి సరకు రవాణాకు అనుమతులివ్వకుండా చేయాలని అమెరికా కోరనుంది. జిన్పింగ్ ట్రంప్ చర్చలకు వచ్చే సమయానికి చైనా చేతిలో పెద్దగా అవకాశాలు లేకుండా చేయడమే అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది. ట్రంప్కి ఇప్పుడు చేసే పని తప్పలేదు. వాళ్ళు పెంచితే నేను ఇంకా పెంచుతా, మీతో వ్యాపారం పోయినా నాకు లెక్కలేదు అని చూపెట్టుకోకపోతే ధైర్యంగా చైనా అంచనాలో డొనాల్డ్ ట్రంప్ భయపడిపోయేదని తెలియగానే ఇంకా చైనా టెన్షన్ తీసుకొస్తారు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ తెలుసుకున్నది, చైనా వాళ్ళని వీక్గా ఉన్న సమయంలో బెదిరిస్తే వాళ్ళు ఊరుకుంటారు, బలంగా ఫీల్ అయ్యే సమయంలో మాత్రం చైనా అగ్రెసివ్గా వెళ్తారు. సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఇది కొన్ని రోజుల్లో వాళ్ళు రెండు దేశాలు కలిసిపోతారు, చేస్తారు, అది వేరే విషయం. ప్రస్తుతం సైకలాజికల్గా మీరంటే నాకు లెక్కలేదు, ఒక దేశం ఇంకోటి మీద చూపెట్టుకుంటాను. 245% సుంకాల విధింపుతో డ్రాగన్ మార్క్ రియాక్షన్ కనిపించింది. వాణిజ్య యుద్ధంలో విజేతలు ఉండరని, తమ దేశం ఇలాంటి యుద్ధాలు చేయాలని కోరుకోవడం లేదని, అలాగే వాటికి భయపడటం లేదని తేల్చి చెప్పింది. ఇదంతా ఓ నంబర్ గేమ్ అని ముందు నుంచి చెబుతున్న చైనా అది ఆచరణలోకి వచ్చే అవకాశమే లేదని కొట్టిపారేస్తోంది. అయితే టారిఫ్లు పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకోవడం, భయపడేది లేదని చైనా రియాక్ట్ కావడం ఈ వాణిజ్య యుద్ధాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుందా అనే టెన్షన్ కనిపిస్తోంది. రెండు దేశాల ట్రేడ్ వార్తో ఇప్పటికే స్టాక్ మార్కెట్లు అల్లాడిపోయాయి. బంగారం కొండెక్కి కూర్చుంది. ఇప్పుడు చైనా మళ్లీ సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంటే పరిస్థితేంటా అనే భయాలు కనిపిస్తున్నాయి. ఎక్కడో జరిగే చిన్న పరిణామం ప్రపంచం మొత్తాన్ని ఎఫెక్ట్ చేయడం ఖాయం. అలాంటిది ఇప్పుడు అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం ప్రపంచాన్ని ఎలాంటి పరిస్థితుల్లోకి లాగేస్తుందనే చర్చ గట్టిగా వినిపిస్తోంది. ఈ ట్రేడ్ వార్ ఎఫెక్ట్ ప్రపంచంపై ఎలా ఉండబోతోంది? అమెరికా చైనా యుద్ధం భారత్కు లాభమా, నష్టమా? చైనాపై అమెరికా సుంకాలు పెంచిన తర్వాత ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మలుపులు కనిపించే అవకాశం ఉంది? అమెరికా చైనా ట్రేడ్ వార్లో వాట్ నెక్స్ట్? ప్రపంచ దేశాలపై ఈ యుద్ధం ఎఫెక్ట్ ఎంత? రెండు దేశాల యుద్ధం భారత్కు లాభమేనా? అమెరికా నిర్ణయంతో ఏం జరగబోతోంది? ట్రంప్ స్టార్ట్ చేశాడు, చైనా కంటిన్యూ చేస్తోంది. దీంతో రెండు దేశాల వాణిజ్య యుద్ధం రోజు రోజుకు ముదురుతోంది. అమెరికా చైనా టారిఫ్ యుద్ధం తీవ్రం కావడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదంగా మారింది. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య ఘర్షణలు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులు దెబ్బతినే ప్రమాదముంది. అమెరికా స్టాక్ మార్కెట్లలో షేర్ల విలువ భారీగా పడిపోయింది. డౌ జోన్స్, S&P 500, నాస్డాక్ సూచీలు భారీగా క్షీణించాయి. ఈ పతనం పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచింది. అమెరికా మార్కెట్ల పతనం ఆసియా, యూరోపియన్ మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది ప్రమాద సంకేతం. ఇక టారిఫ్ యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుందనే ప్రమాదముందనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వాణిజ్య యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యాలు తగ్గి అది మాంద్యానికి దారితీసే ప్రమాదం ఉంటుంది. ప్రపంచ దేశాల సంగతి ఎలా ఉన్నా అమెరికా చైనా ట్రేడ్ వార్తో భారత్కు కొన్ని విషయాల్లో కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ విధించిన సుంకాలతో అమెరికాలో చైనా వస్తువులు ఖరీదైనవిగా మారడం ఖాయం. ఇది భారత ఎగుమతిదారులకు అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. చైనా ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా భారత ఉత్పత్తులు మార్కెట్లో స్థానం సంపాదించవచ్చు. ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఆటో కాంపోనెంట్స్, ఫార్మా, కెమికల్స్, ఎలక్ట్రికల్ మెషినరీ లాంటి రంగాలు లాభపడే అవకాశముంది. దీంతో పాటు అమెరికాతో భారత్ వాణిజ్య బంధం మరింత బలోపేతమయ్యే అవకాశముంటుంది. చైనా నుంచి అమెరికాకు ఎగుమతులు తగ్గడంతో భారత్లోని తయారీ రంగం ఆకర్షణీయ పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యం కలిగి ఉంది. ఈ అవకాశాలను ఉపయోగించుకోవడానికి భారత్ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని, నాణ్యతను మెరుగుపరచాలి. అమెరికా చైనా మధ్య సుంకాల యుద్ధం భారత్కు సవాళ్లను తెచ్చిపెట్టే అవకాశం కూడా ఉంటుంది. భారత్కు చైనా ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి. ఎలక్ట్రానిక్స్, యంత్రాలు, రసాయనాల లాంటి రంగాలలో చైనా దిగుమతులపై
భారత్ ఆధారపడుతోంది. సుంకాల కారణంగా చైనా ఆర్థిక వృద్ధి తగ్గితే ఆ దేశం నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరగవచ్చు. దీంతో దేశీయ తయారీ రంగంలో ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి. ఇక అమెరికా చైనా వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిస్తే భారత్ ఎగుమతులు, విదేశీ పెట్టుబడులు తగ్గొచ్చు. భారత్ ఈ సుంకాల నుంచి లాభం పొందాలంటే తన వాణిజ్య వ్యూహాలను తెలివిగా రూపొందించాలి. చైనాపై ఆధారపడే దిగుమతులను తగ్గించడానికి దేశీయ తయారీని ప్రోత్సహించడం, ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేయడం అవసరం. ఎప్పుడైతే అమెరికాతో ఇలా గొడవ పెట్టుకుంటా ఉన్నారో చైనా కొన్ని సప్లై చేసే విషయాలు, తర్వాత చైనాలో ఉన్న ఫ్యాక్టరీలు కొన్ని ఇండియాకి మాత్రం షిఫ్ట్ అవ్వాలి. అది డొనాల్డ్ ట్రంప్ ఆ అమెరికన్ కంపెనీస్కి అందరికీ చెప్తాడు, మీరు చైనా లొగేయాలి, చైనాను వదిలేయమని. అక్కడి భారతదేశానికి బెనిఫిట్ వస్తుంది. తప్పకుండా ఇంకో రకంగా కూడా చైనాకి అమెరికన్ మార్కెట్ పోతే భారత్ మార్కెట్ని ఎదురు చూసుకోవాలి, అక్కడ జాగ్రత్తగా అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు వరకు చైనా భారతదేశంలో స్టీల్ ఇవన్నీ అమ్ముతున్నాయి. రాబోయే రోజుల్లో ఇక్కడే స్టీల్ ఫ్యాక్టరీలు కూడా చైనీస్ పెడతారా అంటే పర్మిషన్ కూడా చూస్తున్నారు. ఇకటు బోయింగ్ విమానాల డెలివరీలను తీసుకోవద్దంటూ తమ దేశ సంస్థలను చైనా ఆదేశించడం కూడా భారత్కు కలిసొచ్చేలా ఉంది. ఇప్పటికే పంపిణీ వ్యవస్థల్లోని ఇబ్బందులతో భారత్లోని వైమానిక రంగ సంస్థలు విమానాల కొరతతో ఇబ్బంది పడుతున్న వేళ చైనా నిర్ణయం సరికొత్త ఆశలు రేపుతోంది. ప్రస్తుతం చైనా సంస్థలు 100 బోయింగ్ B737 MAX విమానాల డెలివరీల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇదే మోడల్ను భారత్కు చెందిన ఎయిర్ ఇండియా, ఆకాష్ ఎయిర్ సంస్థలు ఇప్పటికే ఆర్డర్లిచ్చాయి. వీటితో పాటు 11 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్లను కూడా ఎయిర్ ఇండియా ఇప్పటికే ఆర్డర్ పెట్టింది. దీంతో చైనాకు డెలివరీకి సిద్ధమైన వాటిలో కొన్ని విమానాలను భారత్లోని కస్టమర్లకు మళ్లించవచ్చని వైమానిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది కూడా బోయింగ్ విషయంలో ఇలానే జరిగింది. ఒకరికని తయారు చేసిన 2 విమానాలను చివరికి ఎయిర్ ఇండియా, ఆకాష్లకు డెలివరీ చేయాల్సి వచ్చింది. ఓవరాల్ గా అమెరికా చైనా వాణిజ్య యుద్ధం రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థలో సరికొత్త మలుపులకు కారణం కావడం ఖాయం.